హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. మొమెంటం స్టార్ట్ అయిన తర్వాత సైడ్ వేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కోర్స్ ఈ సైడ్ వేస్లో మనం ట్రేడ్ చేయక్కర్లేదు. మళ్ళీ మొమెంటం అనేది స్టార్ట్ అయిందనుకోండి, అటువంటప్పుడు ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా మొమెంటం అంటే ఏంటంటే మనకి పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫార్మేషన్ వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగిందంటే స్ట్రాంగ్ బయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సింపుల్గా ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్లో బాయింగ్ అనేది చేస్తున్నారని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్ట్రాంగ్ మూవ్ వస్తుందో ఈ మూవ్ రాగానే రిటైలర్స్ ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా చేజ్ చేస్తారు. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి చేజింగ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం కొద్దిగా ఇట్లా స్ట్రాంగ్గా మూవ్ అయిన స్టాక్స్ అనేది రేడార్లో పెట్టుకుంటే ఇట్లా ఒక 5 స్టాక్స్ కానీ 4 స్టాక్స్ కానీ వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో డెఫినెట్గా ఆ బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు మనకు ఒక సింపుల్ ఇండికేటర్ ఉందన్నమాట. అంటే చాలా రిలయబుల్ ఇండికేటర్ ఉంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే సింపుల్గా ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తుంది, మేబీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంటుంది, మళ్ళీ సిగ్నిఫికెంట్గా బ్రేక్అవుట్ అవుతుంది. ఈ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు కానీ మనం ఎంట్రీ కానీ తీసుకున్నామంటే స్మాల్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇది మన స్మాల్ రిస్క్. మన ఎంట్రీ ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ పైన ఉంటుంది. డెఫినెట్గా ఏంటంటే మనం 1:2 అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు. బేసికల్గా ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే HNI హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే బయింగ్ చేస్తూ ఉన్నారో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే వాల్యూమ్. దీన్ని మించిన సింపుల్ ఇండికేటర్ లేదు. వీటితో పాటుగా అనదర్ 2 ఇండికేటర్స్ అనేది మనం చూద్దాం. ఎగ్జాక్ట్గా వాల్యూమ్ ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది. ఈ వచ్చేటప్పుడు మనకి ఇది వాల్యూమ్ అనుకుందాం. వాల్యూమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా ఉండాలి. అంటే ఏంటి అంటే ప్రీవియస్గా మనం లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ చూస్తూ ఉన్నట్టే లాస్ట్ 10-15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్కడ కూడా ఎంతగా లేని వాల్యూమ్ అనేది మనం ఇక్కడ చూడాలన్నమాట. ఓకే, సో వాల్యూమ్ వచ్చింది అంటే డెఫినెట్గా ప్రైస్ రైజ్ అవుతుంది. చూడండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వాల్యూమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ యొక్క ట్రెండ్ కొనసాగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అగైన్ ఇట్స్ అ ప్రాబబిలిటీ. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు, కరెక్షన్ కోసం చూడాలన్నమాట. ఇది సెకండరీ ట్రెండ్ అంటాం. ఇది వచ్చేసరికి ప్రైమరీ ట్రెండ్, ఇది వచ్చేసరికి సెకండరీ ట్రెండ్. ఈ యొక్క సెకండరీ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ అప్పుడు వాల్యూమ్స్ అనేది తక్కువ పార్టిసిపేట్ చేయాలి. చూడండి, స్టాక్ పైకి వెళుతూ ఉన్నప్పుడు సిగ్నిఫికెంట్గా వాల్యూమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ ఉన్నాయి. సో పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు అంటే కొద్దిగా సైడ్ వేస్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే చాలా తక్కువ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. దీని అర్థం ఏంటంటే పైకి వెళుతున్నప్పుడేమో ప్లేయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, కిందకు వస్తూ ఉంది కదా, సెకండరీ ట్రేడ్ ఆర్ పుల్ బ్యాక్ అన్నా కానీ ఏదైనా సరే కొంచెం కిందకు వస్తున్నట్టు. ఇప్పుడు పెద్దగా పార్టిసిపేషన్ అనేది జరగట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ట్రెండ్ రెజ్యూమ్ అవడానికి అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడానికి చాలా ప్రాబబిలిటీస్ ఉంటాయన్నమాట. సో ఇది వాల్యూమ్ ఇండికేటర్. దాని తర్వాత మనం జనరల్గా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 60 అబోవ్ కానీ లేకపోతే 70 అబోవ్ కానీ మనం చూసుకున్నట్టయితే ఓవర్ బాట్ లెవెల్ అంటాం. అంటే అక్కడికి వెళ్తే రివర్స్ అయిద్దని. బట్ మనం షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో లైక్ 15 మినిట్స్ కానీ అలాగ చూసేటప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే 60 పైన 70 పైన వెళ్ళటం కాదు గొప్ప, వెళ్ళిన తర్వాత స్టేబుల్ అవుతుంది అనుకోండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రైస్ పైకి వెళ్ళింది ఇక్కడ. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క RSI పైనే స్టేబుల్ అవుతుంది 60 పైనే. ఇప్పుడు ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం. ఇక్కడ యాక్చువల్గా సెల్లింగ్ ఆపర్చునిటీ కాదు మనం చేయాల్సింది, బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది 60-70 పైన స్ట్రాంగ్గా స్టేబుల్ అవుతుంది. ఏదో ఇలా వెళ్ళేసి పై కిందకి రాకుండా ఇక్కడ స్టేబుల్ అవుతుంది. ఇది ఒక ఇండికేటర్ అనేది మనకి స్ట్రెంగ్త్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ మనం వాల్యూమ్ అనేది తీసుకున్నాం. వాల్యూమ్ పుల్ బ్యాక్ అప్పుడు ఏంటి, చాలా తక్కువ పార్టిసిపేషన్ అనేది జరగాలి, అంటే రిట్రేస్మెంట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు. దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది కనుక మనకు 60 పైన కనుక స్టేబుల్ అవుతూ ఉందంటే ఇది స్ట్రాంగ్ స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. థర్డ్ది వచ్చేసరికి మూవింగ్ యావరేజెస్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ MACD అంటాం కదా. ఈ MACD కూడా
ఎప్పుడు కూడా జీరో లైన్ ఉంటుంది కదా, జీరో పైన స్టేబుల్ అవుతుంది, సస్టైన్ అవుతుంది అంటే డెఫినెట్గా స్క్రిప్ట్ అనేది చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి ఆపోజిట్లో వీక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం, సో ఈజీగా మనకి అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ నేను ఏం చేశానంటే వాల్యూమ్స్ ఇండికేటర్ అనేది యాడ్ చేశాను. ఇక్కడెక్కడ కూడా కింద గమనించినట్టయితే మనము వాల్యూమ్స్ ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. చూడండి, వాల్యూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఉండి 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 సడన్గా ప్రైసు వరుసగా 4 క్యాండిల్స్ అనేది బ్యాక్ టు బ్యాక్ అంటే 1 అవర్ కంటిన్యూస్ బయింగ్ జరిగింది. ఇక్కడ ఎట్లా జరిగింది అంటే వాల్యూమ్స్ రైజ్ అవుతూ ప్రైస్ అనేది రైజ్ అవుతూ ఉంది. సింపుల్, వాల్యూమ్ ఇక్కడ ప్రైస్ రైజ్ అయింది, పెరిగింది, వాల్యూమ్ కూడా రైజ్ అయిందంటే ఇది ప్రాబబిలిటీ ఉంది మనకి ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి. అయితే ఇమీడియట్గా మనం వెళ్ళి బై చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి, పుల్ బ్యాక్ అనేది వెయిట్ చేయండి. పుల్ బ్యాక్ జరిగింది ఇక్కడ, ఇదంతా కూడా కన్సోలిడేషన్. ఈ కన్సోలిడేషన్ పీరియడ్లో వాల్యూమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్గా మనకేం చెప్తుందంటే వాల్యూమ్స్ అనేది డ్రై అయిపోయినాయి. ఇక్కడ స్టాక్ పెరిగేటప్పుడు వాల్యూమ్స్ ఏమో రైజ్ అయినాయి సిగ్నిఫికెంట్గా, స్టాక్ సైడ్ వేస్కి వెళ్ళిపోయినప్పుడు వాల్యూమ్స్ అనేది పడిపోయినాయి. అంటే దీని అర్థం ఏంటంటే ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ ట్రెండ్లో మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేస్తాం. ఈ కేసులో ఈ కన్సోలిడేషన్లో ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది, బట్ ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు. మనం వెయిట్ చేస్తాం. చూడండి, ఇదంతా లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని ఫైనల్గా ఏం జరిగింది అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఓకే, సో ఎప్పుడైతే మనకి సక్సెస్ఫుల్గా ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుందో దీన్ని మనం బ్రేక్అవుట్ క్యాండిల్ అంటాం. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ వాల్యూమ్స్ చాలా తగ్గిపోయినాయి, బట్ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ క్యాండిల్లో కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మంచి వాల్యూమ్స్ రావడం అనేది జరిగింది. ఇది కూడా మనకేం చెప్తుందంటే బయింగ్ చేసేటప్పుడు సిగ్నిఫికెంట్గా బయర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి. సో ఈ కేసులో మనం ఈ క్యాండిల్ కింద అంటే రీసెంట్ స్వింగ్ అదే కాబట్టి 614 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, సో 627 ఇది చూడండి 675కి వెళ్ళింది. ఆ హ్యూజ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం తీసుకున్నట్టయితే దగ్గర 40 పాయింట్ పైన పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఎనీహౌ ఇది వెరీ గుడ్ ట్రేడ్ అనమాట. మనం ఇందాక అనుకున్నాం కదా ఇండికేటర్స్ అనేది యాడ్ చేద్దాం అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మ్యాక్డీ ఏదైతే ఉందో 2 ఇండికేటర్లు అనేది యాడ్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న టైం ఫ్రేమ్ చూడండి, ఈ టైం ఫ్రేమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. 15 minutes టైం ఫ్రేము. వాల్యూమ్ అనాలిసిస్ చేసాం, దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ చూడండి అబౌవ్ 670 పైన ట్రేడ్ అవుతుంది. ఫస్ట్ టైం అబౌవ్ 70కి వెళ్ళింది, దాని తర్వాత ఆర్ఎస్ఐ కూల్ ఆఫ్ అయింది, మళ్ళీ 70 దాటడానికి ఇక్కడ ప్రయత్నించింది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ అనేది 60 పైన 55 పైన స్టేబుల్ అవుతూ ఉందో దాని అర్థం ఏంటంటే ఆ స్టాక్ అనేది ఎనీ మూమెంట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మ్యాక్డీ అనేది ఈ యొక్క పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఈ యొక్క జీరో లైన్ ఏదైతే ఉందో ఆ జీరో లైన్ని క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ ఏమైందంటే ఈ పర్టికులర్ స్టాక్ అనేది పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క మ్యాక్డీ మాత్రం జీరో లైన్ కిందకి రాలేదు. అంటే ఎనీ మూమెంట్ మళ్ళీ పైకి వెళ్ళడానికే ట్రై చేస్తుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే రెసిస్టెన్స్ మారింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఇక్కడికి తీసుకురావచ్చు. అఫ్కోర్స్ పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ స్టిల్ ఈ రెసిస్టెన్స్ అనేది ఇక్కడికి తీసుకురావచ్చు. బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మంచిగా వాల్యూమ్స్ అంతా డ్రై అయిపోయింది, కొద్దిగా వాల్యూమ్స్ వస్తున్నాయి అంటే బయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఎప్పుడైతే స్టాక్ అనేది బయింగ్ జరుగుతుందో అంటే ప్రైస్ పెరుగుతుందో వాల్యూమ్ అనేది రైజ్ అవుతుంది. ఇదంతా కూడా పుల్ బ్యాక్ అనమాట. యాక్చువల్గా ఇక్కడంతా జరిగింది పుల్ బ్యాక్ జరిగేటప్పుడు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయంటే చాలా డ్రై అయిపోయినాయి, చాలా డ్రై అయిపోయినాయి. ఇక్కడ నెక్స్ట్ బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ. సో ప్రాబబ్లీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు 497 దగ్గర. అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది 15 points అనమాట. ఓకే, దట్ ఈస్ గుడ్ ఇంట్రాడేలో, రైట్. సో ఇక్కడ మనకు క్లియర్గా ఏమవుతుందంటే ఒక బయర్ యాక్టివేట్ చేశాడు, బయింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత సిగ్నిఫికెంట్గా కన్సోలిడేషన్ తీసుకుంటున్నప్పుడు వాల్యూమ్స్ అనేది డ్రై అయినాయి. నెక్స్ట్ మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అగైన్ ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అనేది మళ్ళీ పికప్ అయినాయి, అంటే బయింగ్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి వాల్యూమ్స్ అనేది చెప్తున్నాయి. నెక్స్ట్ మనం రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే చూడండి ఆర్ఎస్ఐ ఏం చేసింది 70 దాటిందా,
మళ్ళీ ఆ యొక్క 70 పైన స్టేబుల్ అయిపోయింది. అంటే ఎనీ మూమెంట్ మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే రెడీగా ఉంది. దాని తర్వాత మ్యాక్డీ అనేది మనం చూసుకున్నట్టయితే జీరో లైన్ క్రాస్ అయింది. జీరో లైన్ క్రాస్ అయిన తర్వాత ఒక్కసారి కూడా కిందకి రాలేదు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. దీని అర్థం ఏంటంటే మ్యాక్డీ పాజిటివ్గా ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ పాజిటివ్గా ఉంది, వాల్యూమ్స్ మనకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక గోద్రేజ్ ప్రాపర్టీస్ అనదర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే చూడండి, మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిందా, వెరీ గుడ్. అయిన తర్వాత ఇక్కడ ఒక కన్సోలిడేషన్ జరిగింది. మనం జనరల్గా ఇన్సైడ్ క్యాండిల్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా, అదే అనమాట. 1 2 3 4 4-15 మినిట్స్ అంటే 1 అవర్ ఏం చేసిందంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఎనీహౌ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, పెరిగినాయి. దాని తర్వాత మార్కెట్ కన్సోలిడేషన్కి వెళ్ళింది ఈ స్టాక్ అనేది, అప్పుడు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి, రైట్. ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏం చెప్తుంది అనేది పరిశీలన చేసినట్టయితే ఆర్ఎస్ఐ ఏంటంటే 55 అనేది క్రాస్ చేసింది. చూడండి ఇక్కడ 30 లెవెల్ కింద నుంచి పైకి వచ్చి 50 లెవెల్ క్రాస్ చేసింది, పాజిటివ్ సైన్ ఇది. బట్ ఇంత ముందులాగా ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళలేదు. ఓకే, బట్ ఎనీహౌ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్డీ ఏం చెప్పిందంటే జీరో లైన్ క్రాస్ చేసింది. ఇక్కడ జీరో లైన్ క్రాస్ అయింది చూడండి, మ్యాక్డీ అనేది పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది, ముందే జీరో లైన్ క్రాస్ చేసింది. అగైన్ ఏంటంటే జీరో లైన్ పైన స్పెండ్ చేసింది టైం. సో ఇటువంటి స్టాక్స్ బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్, ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కేసులో కొద్దిగా స్టాప్ లాస్ అనేది పెద్దగా ఉంది. ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ కేసులో మనం 5 మినిట్స్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నామంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అనమాట. అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ఇమీడియట్గా మూవ్ అవ్వడం అనేది జరిగింది. 2106 నుంచి 2135 అంటే ఇమీడియట్గా 30 పాయింట్ల దాకా అప్రాక్సిమేట్గా పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కరెక్షన్ తీసుకుని మళ్ళీ స్లోగా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకున్నట్టయితే 2154 దాకా హై అనేది క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఏమర్థమైందంటే మనకి పైకి వెళ్ళేటప్పుడు వాల్యూమ్స్ అనేది పార్టిసిపేషన్ చేయాలి సిగ్నిఫికెంట్గా. దాని తర్వాత పుల్ బ్యాక్ తీసుకుంటున్నప్పుడు వాల్యూమ్స్ అనేది డ్రై అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ట్రెండ్ వెళుతున్నప్పుడు మనకి ప్రైస్ బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని తర్వాత మ్యాక్డీ కానీ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కానీ అబోవ్ 55 అట్లీస్ట్ లేదా 60 పైన ఉంటే దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. హోప్ ఈ వీడియో ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వెరీ సింపుల్గా ఎటువంటి ట్రేడ్స్ అనేది మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్రాడేలో కూడా మీరు స్టాక్స్ అనేది తీసుకోవచ్చు లేదా స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేసుకున్నట్టయితే మీరు 30 మినిట్స్ 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేసుకొని ఇటువంటి సెటప్స్ కన్నా ఫార్మేషన్ జరిగితే మీరు ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క స్ట్రక్చర్ గురించి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.